సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లంచం తీసుకుంటూ మహిళా ఎస్ఐ ఏసీపీ అధికారులకు పట్టుబడింది. లంచం తీసుకుంటూ మహిళా ఎస్ఐ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఒక కేసు విషయంలో ఇబ్బందులు పెట్టకుండా ఉండేందుకు నిందితుల నుండి 30,000 రూపాయల లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ ఏసీపీ అధికారులను ఆశ్రయించిన బాధితులు పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్ విజయ్తో కలిసి 30,000 రూపాయలు నగదు తీసుకుంటూ మహిళా ఎస్ఐ నందిత పట్టుబడింది. ఏసీపీ డీఎస్పీ చలసాని శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్లోని సిబ్బంది సెల్ ఫోన్లు సైతం స్వాధీనం చేసుకుని సోదాలను నిర్వహిస్తున్నారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డీఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. నాకు 2 days కింద ఒక ఫిర్యాదుదారుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అతను యాక్చువల్లీ వాళ్ళ నాన్నకు అతనికి మధ్యలో అతని లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. వాళ్ళ నాన్నకి అతనికి మధ్యలో గొడవలు అయిపోయి వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో కూడా ఇతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ సంవత్సరం కూడా మళ్ళీ రీసెంట్లీ ఒకటి హత్యా ప్రయత్నం అని చెప్పేసి 307 ఐపీసీ కింద 119 BNS కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ ఉన్నటువంటి కిరణ్ నందిత అని చెప్పి ఆ ఎస్ఐ గారు అక్యూడ్ని రిమాండ్ చేశారు. ఆ అతనికి తర్వాత కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నాడు. అతను బెయిల్ తీసుకున్నాక ఇక్కడ బెయిల్ కండిషన్స్లో ప్రతి సోమవారం రోజు ఇక్కడ అటెండెన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అందులో భాగంగా అతను ప్రతి సోమవారం ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తుంటే పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టడం వల్ల అతను ఇక్కడ ఒక రైటర్ విజయ్ కుమార్ అని చెప్పేసి రైటర్ కానిస్టేబుల్ అతన్ని అప్రోచ్ అయ్యాడు. అతను ఏం చేశాడు, ఆల్రెడీ 10,000 రూపీస్ తీసుకున్నాడు. తీసుకొని ఇంకొక 15,000 ఎస్ఐ గారికి ఇస్తే ఆ బెయిల్ రిలాక్సేషన్ ఇక రాకున్నా కూడా ఉండేట్టుగా తర్వాత ఇతను ఇల్లు కూడా ఖాళీ చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు నాన్నతో గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి గచ్చిబౌలికి షిఫ్ట్ అయిపోతా అంటే అందుకు కూడా మేము సహకరిస్తాము, కాబట్టి 15,000 ఇవ్వాలని చెప్పి అతను విజయ్ కుమార్ మాట్లాడాడు. తర్వాత కానిస్టేబుల్ మాట్లాడింది కాకుండా ఎస్ఐ గారు 15,000 కాదు, నాకు 30,000 కావాలని చెప్పి మాట్లాడారు. ఆ 30,000 యాక్చువల్లీ మొన్న చెప్పారు, నిన్న ఉన్నను ఈరోజు తీసుకురామని చెప్పారు. ఈరోజు 30,000 తీసుకొని వచ్చాడు. అతను తీసుకొని వస్తే పైకి వెళ్ళి కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో ఇక్కడ పైనుంచి అవపడుతుంది. ఆ షెడ్లో స్కూటీ ఉంది, అందులో మనీ పెట్టిరమ్మని చెప్పేసి కీస్ ఇచ్చారు. కీస్ తీసుకొని అతను స్కూటీలో మనీ పెట్టాడు. మళ్ళీ తీసుకొని కీస్ హ్యాండ్ ఓవర్ చేశాక మేము పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేశాము. ఆ మనీ కూడా స్కూటీ నుంచి రికవరీ చేశాము. స్కూటీని కూడా సీజ్ చేశాము. తర్వాత అమౌంట్ 30,000 టోటల్ 30,000 రూపాయలు. లేదు, ఇప్పటికైతే ఎస్ఐ మరియు రైటర్ కానిస్టేబుల్ ఇద్దరిని అరెస్ట్ చేశాం మేము. ఇప్పుడు 30,000 క్యాష్ ఒకటి, తర్వాత వెహికల్ కూడా సీజ్ చేశారు, స్కూటీ. ఈ కేసు దేని గురించి అంటే కంప్లైంట్ ఏ విధంగా ఇచ్చారు? అదే అసలు మా దగ్గరికి వచ్చిన ఫిర్యాదుదారుడు ఇక్కడ ఈ పొజిషన్లో ముద్దాయి. అతను వాళ్ళ నాన్నని కొట్టినందుకు 307 కేసు వేసి రిమాండ్ చేశారు. ఆ రిమాండ్లో అతను జైలుకి వెళ్ళేసి బెయిల్ తీసుకొని వచ్చాడు. బెయిల్ కండిషన్స్ ప్రకారం ఇక్కడ పోలీసులను అటెండెన్స్ ఇస్తుంటే అతను పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇక్కడ కూర్చోబెట్టి సతాయిస్తున్నారని చెప్పేసి కొంత మనీ ఇస్తే కొంచెం కండిషన్స్ రిలాక్స్ చేస్తామన్న ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడారు. అది మాట్లాడి ఆ అమౌంట్ గురించి ఇది చేశాం. విజ్ఞప్తి ఏంటంటే మన తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో తరఫున 1064 అనేది 24 hours టోల్ ఫ్రీ నెంబర్. అది ఎవరైనా కూడా 1064 కాల్ చేస్తే ఎప్పుడు కాల్ చేసినా కూడా మీకు రెస్పాన్స్ ఉంటుంది. తర్వాత ఆ కాల్ని మాకు కనెక్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కు డైరెక్ట్ చేసి దాని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా న్యాయం చేయబడుతుంది. కాబట్టి అందరూ 1064 ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ మిమ్మల్ని లంచం అడిగితే 1064 కాల్ చేయండి. ఆ ఫిర్యాదుదారుడి పేరు చెప్పకూడదు. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.